రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. రైతులందరూ నమస్కారం అండి. సో ప్రధానంగా ఈరోజు వచ్చేసి మనం ఈ యొక్క మదిర, బోనకల్లు, ఖమ్మం ఈ యొక్క మిరపతో ప్రాంతాల్లో మిరప తోటలు ఏ విధంగా ఉన్నాయో, ప్రధానంగా ఈ యొక్క మోందో తుఫాన్ అలాగే ఆ తోటలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో నేను ఫీల్డ్ తిరిగి మీకైతే అందించడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి తోట రైతు సోదరులకి షేర్ చేయండి. మనం చూస్తున్న బోనకల్లు అలాగే ఖమ్మం అయితే పత్తి అనేది మొత్తం కూడా దున్నారండి. ఇక మొక్కజొన్నలు వేయడానికి అయితే ఉన్నాయి. పత్తిలన్నీ కూడా లాస్ట్ స్టేజ్లో వచ్చి తీసేస్తున్నారు. తీసేసి మొక్కజొన్న అలాగే పెసర్లు కానీ బొబ్బర్లు కానీ ఎక్కువ మొత్తంలో యాసంగి మొక్కజొన్న అంటారు. యాసంగి మొక్కజొన్న వేస్తారు. ఇప్పుడు ట్రాక్టర్లు దున్నుతున్నాయి చూడండి. పత్తి అనేది మొత్తం కూడా తీసేసి మొక్కజొన్నకు రెడీ చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా అలాగే ప్రాంతాలు పత్తి అంతా కూడా పీకేయడం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో పత్తి అనేది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వేశారు. తోటలు కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఒక 45-50% తగ్గింది. సాగర్ నీళ్ళు ఎక్కువగా రావడం, తోటలకి అనుకూలించకపోవడం, రేట్లు లేకపోవడం వల్ల అందరూ కూడా పత్తి వేయడం జరిగింది. తోటలు ఈ విధంగా అయితే ఉన్నాయి. చూద్దాం, ఇంకా ఉన్నాయి ముందు. ఇట్లా నరదిష్టి తగలకుండా ఇట్లా పెట్టుకుంటారండి బ్యాన్. చూడొచ్చు వరి పొలాలు. పత్తి తీయకుండా వస్తున్నాయి మరి. నువ్వు మిరపదోడ పత్తి మీదేనా? మిరపదోడ పత్తి మీదేనా? ఎట్లున్నాయి తోటలు ఈ సంవత్సరం? బాగానే ఉండేలే కానీ మొన్న వాన పడ్డదా? మొంత ఇదేది మదిరా? అల్లినాగారం. మాజినపాలెం, అది అల్లినాగారం. తెలంగాణ, ఆంధ్ర. ఇది రోడ్డే అడ్డం. రోడ్డేనా అడ్డం? ఇదో ఆంధ్రాలో, ఇది తెలంగాణలో. మన వాన పడ్డదా? వాన పడ్డదే. పడ్డదా? పడ్డాయా? చెట్లు పడ్డాయి? కింద పడ్డాయా? చెట్లు కింద పడలా, ఏం పడలేదు కానీ కొన్ని పడ్డాయి అంటున్నారుగా. ఈ పడ్డాయి. తొక్కారా అయ్యి? తొక్కారు. తొక్కారు. ఎన్నిసార్లు పడ్డాయి? 2 సార్లు, ఒకసారా? బాగా బోధి తోలిచ్చి చెట్లు తొక్కిచ్చి లేపారు. పడిపోయినాయి చెట్లు పడిపోయినాయా? ఈ సంవత్సరం తోటలు ఎక్కువ వేసారా తక్కువ వేసారా? ఎక్కువ వేసారు. ఎక్కువ వేసారా? ఈ సగం పత్తి సగం, ఈ సగం. ఇగో ఈ మధ్యనే సుబాబులా? సుబాబులు ఎక్కువ వేసారా? అది అందరూ వేసారు. మరి రేటు తగ్గితే ఏం చేస్తారు వీళ్ళు? సుబాబులా పత్తి మిరపకాయ? సుబాబులా? సుబాబులకి ఏమోలే కానీ మరీ కాడ కొట్టి చూస్తున్నావా? చూసా. ఎంత టన్? ఎంత? అదే 7,000. ఎకరం 1,00,000, 2 లక్షలు. మరి తెలియదు. 10 ఎకరాలు. అది 10 ఎకరాలా? అయితేలే కానీ మనకి ఇప్పుడు ఏంటంటావు? ఇప్పుడు మిరపకాయ రేట్ ఎంతుంటే గిట్టుబాటు ధర అయితే అంటావు? గిట్టుబాటు చేసిలే కానీ మందులు వారి వాళ్ళ తినే కానీ మధ్యన వచ్చారు, ఫోటోలు తీశారు. వేసారు? డబ్బులు వేసారు? మరి డబ్బులు ఫోటోలు తీసి పాడడం వరకే. మీ తెలంగాణకి ఎందుకు వచ్చింది? ఆంధ్రానా? ఇది తెలంగాణ. తెలంగాణలో ఈ రోడ్డు కొద్దిగా అడ్డం. తెలంగాణలోది ఆంధ్రాలోది. ఏందంటావు? మిరపకాయ ఎంత అమ్మితే గిట్టుబాటు అయిద్ది అంటావు? చెప్పు. ఎంత అయితే గిట్టుబాటు అయిద్దానే 30-40 వేలు అయితే కానీ గిట్టుబాటు అయిద్దాను. కింటా 30,000 అంతేనాటవా? మరి పత్తి ఎట్టుంది? పత్తి 5,600. 5,600కి అమ్మినవా? ఎన్ని కింటాలు అమ్మినావు? 10 క్వింటాలు అయింది. 10 క్వింటాలు అయిందా? తోట వేసి ఎన్ని రోజులు అయింది? పత్తి తక్కువలే కానీ కొద్ది తక్కువ. ఇది తక్కువ. ఎంత తోట? 2 ఎకరాలు వేసినావా? ఇది 2. అది ఎకరం. 3 ఎకరాలు వేసినావా? తేజారన్న మొత్తం 6 వేయలేదా? మొత్తం నాకు తెలుసులే కానీ మడిపల్లి మదర్ నాకు మొత్తం తెలుసులే కానీ ఎప్పుడు కొన్నారా? అప్పుడే ఎంతలే? 5,000, 10,000 ఎకరం అంతేనా? అప్పుడు ఎంత? 3,000? 1000 రూపాయలనా? మరి ఇప్పుడు 3,000కి ఇస్తుందా? అప్పుడేట పడుతుంది మరి. రోడ్డు ఎమ్మడి చేయండి. ఇప్పుడు అమ్మినా పోతుంది 24 లక్షలు. 24 లక్షలకి అడిగారా? ఇది అమ్మి నువ్వేంది
వాళ్ళు మా నాన్నకు బాగా అయితే అమ్మినాం. ఆ, అమ్మితే ఇప్పుడు మేము 12 లక్షలకు అమ్మితే ఆ, ఇది ఎకరనారగా ఆ. వాడు 24 లక్షలు పెట్టుకున్నాడు ఇది ఎకరనార. మరేంది భూమికి బంగారానికి ఆ రేటు పెరుగుతూనే ఉంటుంది, అది ఎంత మరి పెరిగింది. ఇదేంది మరి ఏమంటావు మరి ఇప్పుడు? ఏమనేది ఏంది ఇప్పుడు మిరపతో ఏమన్నా బొబ్బలు తగులుతున్నాయా? లక్ష దాటింది ఇప్పుడు. అది కానీ ఏమన్నా నల్లి తగులుతుందా? ఇంటికి ఏముందలే కానీ నల్లి నల్లి మిరపలో నల్లి ఇప్పుడు వరకు లక్ష దాటింది. పెట్టుబడి కంది వేసినవా? మొక్కజొన్న వేస్తావా? మొక్కజొన్న వేయటానికి మాకు అప్పుడు కొత్తగా రావు, నీటికి వస్తున్నాయిగా ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కానీ అది బోనకాలలో అంతే. ఇది ఆడు బోనకాలు అందుకని మరి ఏమన్నా నల్లిలు కానీ పండగ కానీ కొమ్మకూరుడు కానీ ఏమైనా తగులుతున్నాయా? కొమ్మకూడు తగులుతుందా? కొడుతున్నావా మందులు? ఇప్పుడు దాకా ఎంత అయింది పెట్టుబడి? ఇప్పుడు లక్ష దాటింది. లక్ష దాటిందా? సో ఈ విధంగా రైతు చెప్తుండు ఇప్పుడు దాకా లక్ష అయినట్టు. అలాగే ఈ సంవత్సరం విస్తీర్ణం కొంచెం పెంచేశారు ఇక్కడ. ఊరి మీద మాదా ఖమ్మం. ఏసి ఆ, ఆ, ఆ. దాంట్లో రైతు మిత్రాలు పెట్టినా శంకర్రావు గారు అని ఉన్నాయా మిరపకాయలు ఏసీలో ఉన్నాయా? మరి మా అయితే లేవు. అమ్మినవా? తక్కిన వాళ్ళు అండి. తక్కిన వాళ్ళు ఉన్నాయా? ఇంకేందంటావు ఇక? మళ్ళా శంకర కేజీ లెక్క తీపిస్తున్నా పత్తి? కేజీలకు తీసినట్టు కొంతమంది కూలికి పోతున్నా, ఎంతది ఎంత కొంతమంది ఎంత కేజీ ఎంత తీతేడా? లేకుండా కాంట్రాక్ట్కి ఇస్తాను చేయను. చేను మొత్తం కాంట్రాక్ట్కి ఎత్తున్నా. అన్ని వాళ్ళు కోసుకోవడం అన్ని వాళ్ళు చేసుకోవడం. ఈ ఏడు ఇప్పుడు కూలి ఎంత ఉంది? కూలి పత్తి అయితే మటుకు ఇప్పుడు 400 ఉంది. 300 ఆ కూలి? 400. 400 ఎన్నింటికి వచ్చి ఎన్నింటికి పోతా? ఈ ఇప్పుడు కౌలు ఎంత ఉంది ఈడ? 20,000 ఎకరం 20,000 బా క్యాషా? క్యాష్ ముందు కడితేనే మరి ముగ్గురు ముందు కడితేనే చాలా. నీళ్ళు లేవుగా, నీళ్ళు లేకుండా క్యాష్ 20,000. ముందు కూలి కట్టారు, వెనక కౌలైనా పెరిగింది ఎప్పుడైనా ఇచ్చేయాలి. అంతే కాదు. ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. వర్షాలు 2 సార్లు దొక్కారు, కాల వస్తేనని చెప్తున్నారు. మొత్తం శివపురం మొత్తం ఇట్లనే మొత్తం మొన్న బట్టికి పడ్డాయి కింద కాయ. అది కాదు కాలు తొక్కారు, మళ్ళీ తొక్కారు. ప్రధానంగా అయితే ఖమ్మం, బోనకల్లు, మదిర ప్రాంతాల్లో మిరప తోటలు చూసుకున్నట్టయితే సో మోంతా తుఫాను వల్ల వరదలు పడ్డాయండి. బాగా తోటల్లో కోసుకొని పోయిన వరదలు. అలాగే మనకి పెనగంచిపూల దగ్గర ముచ్చింతారు కానీ అన్ని తోటల్లో కూడా మొత్తం కొట్టుకొని పోవడం జరిగింది. రోడ్డు కూడా డ్యామేజ్ అయ్యింది. తోటలు వచ్చేసి ప్రధానంగా మనకి కొమ్మకూలుడు ఎక్కువ వస్తుంది, బోజు తెగులు ఎక్కువ వస్తుంది, అలాగే పండాగు తెగులు అనేది ఎక్కువగా వస్తున్నాయి. అక్కడక్కడ వైరస్లు, బొబ్బర్లు, చలిమల్లింది కాబట్టి వైరస్ ముడతలు ఎక్కువగా రావడం జరుగుతుంది. తోటల్లో అన్నీ మన శనగపాడు కావచ్చు, మనం చూపించినటువంటి మన ఫీల్డ్ శివాపురం, అనిగలపాడు, అలాగే ఇటు ఖమ్మం, మనం ఈ యొక్క ప్రాంతాల్లో మిరప తోటలు అన్నీ కూడా ఈ విధంగానే అయితే ఉన్నాయి. వచ్చేసి ఈ తోటలు అయితే వానలకి 1-2 సార్లు పడ్డాయి, తొక్కారండి. సో చూసుకోవచ్చు ఇది మొత్తం మనకి మిరప తోటలు ఇస్తే వర్షాలకి పడ్డాయి, 1-2 సార్లు పడ్డాయి. మొత్తంతో మన తర్వాత 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ వాన పడుతుంది. మిరప తోట అనేది తొక్కడం జరిగింది. సో ఇది మనకి చూడొచ్చు తోటలు ఎట్లున్నాయి. సో ఇది మాచినేనిపాలెం, అలాగే అల్లినాగరం, మదిర దగ్గర ఉన్నటువంటి మిరప తోటలు, శివాపురం, అలాగే ఆనిగలపాడు దగ్గర ఉన్నటువంటి అలాగే తోటలు మనం చూస్తున్నాం. ఈ విధంగా అయితే తోటలు ఉన్నాయి. చెట్లు పడితే అందరూ కూడా 1-2 సార్లు తొక్కడం, అలాగే పండాగు తెగులు, కొమ్మకులుడు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. చూడవచ్చు మీరు చెట్లు అక్కడక్కడ చనిపోవడం, ముడత సమస్యలు, వైరస్ సమస్యలు, బొబ్బరి సమస్యలు కనపడుతుంది.